ఆయనే. ఈరోజు మీరు కూడా అడగాల్సింది ఏంటి తెలుసా అండి? శాలరీస్ వస్తున్నప్పుడు, జీతాలు వస్తున్నప్పుడు, దేవా 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని వర్ధిల్ల చేస్తున్నట్లు, ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉందని నాకైతే తెలియదు, కానీ మాకైతే చిన్నప్పటి నుండి అలవాటు ఏంటిదంటే, చిన్నప్పుడు అంటే వివాహం అయినప్పటి నుండి అలవాటు ఏంటిదంటే, ఏదొచ్చినా దేవా నువ్వు విస్తరించు, యూ మల్టిప్లై. అది కొంచెం వచ్చినా మొదట్లో అసలు ఏమొచ్చేది కదా, ఖర్చులకి కూడా మిగిలేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సేవ ప్రారంభించబడినప్పుడు ఒకటే ప్రార్థన, దైవజనులు కానీ దైవజనులు లేని పక్షాన నా దగ్గర తీసుకొస్తారు, ఈ బిల్స్కి పే చేయాలి, దీనికోసం ప్రార్థన చేయండి అని. తీసుకొస్తున్నప్పుడు ప్రార్థన చేస్తే ఒకే ప్రార్థన, దేవా యేసయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏ రీతి అయితే విస్తరించావు, వర్ధలింపజేస్తావు, అదే రీతిగా ఈ కొద్ది కానుకని నువ్వు ఆశీర్వదించయ్యా, విస్తరింపజేయి అని అడుగుతాము. నిజంగా ఏ పూటకు ఆ పూట ఎప్పుడు కూడా అప్పులో మిగలకుండా దేవుడు ప్రతి పూట కూర్చేవాడండి, తీర్చేవాడిని. ప్రతి అప్పు తీర్చివేయబడ్డది. అదే రీతిగా మీ జీవితాల్లో కూడా మీకు ఎటువంటి సంపద వస్తున్నప్పటికీ ఆ సంపద మొదటిగా నేను ఎంజాయ్ చేస్తా, నేను నా భార్యకి ఇస్తా, నా భర్తకి ఇస్తా, నేను వీరికి ఇస్తా, వారికి ఇస్తా, ఆ బ్యాంక్లో వేస్తే ఇక్కడ కాదు. నో నో నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఫస్ట్ టేక్ ఇట్ టు గాడ్. లార్డ్ బ్లెస్ దిస్, దీన్ని ఆశీర్వదించు, దీన్ని వర్ధలింపజే, దీన్ని దీవించు. అది ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిగా దశం భాగాన్ని తీయండి, పక్కన పెట్టండి, అది ముట్టుకోవద్దు. ఇదేదో పెద్ద తప్పైన మాటలాగా అయిపోయింది, కానీ నిజంగా ఎవరైనా ఏ విశ్వాసి అయినా ఆశీర్వదించబడటానికి కారణం ఎక్కడుంది తెలుసా అండి? దశం భాగంలో. ఏం చెప్తున్నారు తెలుసా? దైవ భయాన్ని కనపరుస్తున్నారు. ఇది నాది కాదు, ఇది దేవుంది. ఈ రోజు వరకు దశం భాగం తీయకుండా ఎటువంటి బిల్స్ పే చేయము. ఈ పరిచర్య, దిస్ మినిస్ట్రీ విల్ నెవర్ పే ఎనీ బిల్ వితౌట్ టేకింగ్ ద టైత్ ఫస్ట్. వి గివ్ ఇట్ టు మల్టిపుల్ పాస్టర్స్, ఎంతో మంది సేవకులకి ఇస్తుంటాం. ఎందుకు అని అంటే, దైవ భయం కలిగిన వారు మొదటిగా ఏమంటారంటే, ఇది దేవునికి ఇచ్చేయండి, దాని తర్వాత మిగతా చేయండి. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇట్ గోస్ అరౌండ్. మొదటిగా అన్ని ఖర్చులు పెట్టిన తర్వాత చివరిగా మిగిలింది అది దేవునికి ఇస్తామంటే, ఇంకా జీవితకాలం అంతా కూడా ఆ పావర్టీ, ఎంతో దీన దశలోనే మిగిలిపోతూ ఉంటామండి. ఇవన్నీ గొప్ప గొప్ప మర్మాలు చాలా చిన్నగా, చాలా సులువుగా కనిపిస్తాయి, సింపుల్గా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ పాటిస్తే నిజంగా ఆశీర్వదించకుండా దేవుడు ఉండలేడు. దశమ భాగము దేవునిది. ప్రార్థన చేసి దశమ భాగం తీసి అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఆ దీవెన, ఆ విస్తరణ, ఆ అభివృద్ధి, ఆ సమృద్ధి మీరు చూడకపోతే మరలా అడగండి. ఎందుకంటే దేవుడు ఆయన మాటకి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన మాట చెప్పాడు కదా, ఆ మాటని పాటిస్తూ మనం చేస్తున్నట్లయితే ఆయన మాట ఏం చెప్తుంది? మీరు దశమ భాగం ఇచ్చినట్లయితే మీరు ఇట్లాగా ఆశీర్వదించబడతారు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఆ మాట ఇచ్చినప్పుడు, దేవా నువ్వు చెప్పావు కదా అంటే దేవుడికి అక్కడ ఏంటో తెలుసా? ద పాయింట్. ఓ ఎస్, ఐ హ్యావ్ సెడ్ ఇట్. నేను నా మాటకు విరుద్ధంగా, నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏం చేయలేను, కాబట్టి నేను ఈ బిడ్డను ఆశీర్వదించాల్సిందే అని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఈరోజు మనకి సామర్థ్యము, భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేది దేవుడే అని ఎంతమంది చెప్తారండి? దేవా ఇది నువ్వు ఇచ్చిందని ఎవరైనా ఎత్తి చూపిస్తారా? యేసు ప్రభువే మనకు చక్కటి మాదిరండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చినప్పుడు, ఏంటేవా ఇంతమంది ఉంటే ఇవేంటి ఇచ్చావు అని అన్నాడా? ఏం చేస్తాడు తెలుసా? పరమ తండ్రి వైపు వాటిని ఎత్తి, థ్యాంక్ యూ పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, దీన్ని నీవే విస్తరింపజేయి అని చెప్పి ఆ చిన్న ప్రార్థన చేస్తాడండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇట్ మైట్ సౌండ్ టూ రాడికల్, పిచ్చిగా కనపడొచ్చేమో, కానీ ఎంతమంది నిజంగా మీకు వచ్చిందెల్లా, దేవా ఇది నువ్వు ఇచ్చిందే, ఏదొచ్చినా దేవా నువ్వు ఇది ఇచ్చిందే, బట్టల, వాహనాల, డబ్బుల, ఏ చిన్నదేంటి పెద్దదేంటి, దేవా ఇది నువ్వు ఇచ్చిందే, దేవా నీకు వందనాలయ్యా అని ఎంతమంది చెప్తున్నారండి? నిజంగా దైవ భయం కలిగిన వారు చెప్పకుండా ఉండలేరు. యు టేక్ ఇట్ టు ద లార్డ్ అండ్ సే, లార్డ్ యు బ్లెస్ ఇట్, ఇట్ ఈస్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, యూ బ్లెస్ ఇట్. నువ్వు ఆశీర్వదించంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. ఈ చిన్న చిన్న విషయాలు మీ భక్తిని, మీ ప్రేమని, మీ కృతజ్ఞతని, మీ గుర్తింపుని దేవుడే చేస్తాడు. ఇంకా దేవుడైన ఆధారము, దేవుడి వల్లనే నేను పొందుకున్నాను అని కనపరచగలుగుతున్నారా?